మనం పొలిటికల్ స్పేస్లో ఈ వర్డ్స్ని కామన్గా వింటుంటాం అనమాట. లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ అని. దీనికి చాలా డీపర్ మీనింగ్ ఉంది. బట్ ఈ రీల్ కోసం విల్ ట్రై టు సింప్లిఫై టు బేసిక్స్. లెఫ్ట్లో కమ్యూనిస్టులని, సోషలిస్టులని, మార్క్సిస్ట్ని చూడొచ్చు అనమాట. అండ్ రైట్ సైడ్ మనము హిందుత్వ, తర్వాత క్యాపిటలిస్టులు ఈ స్పేస్లో ఉంటారనమాట. లెఫ్ట్లో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ పావర్టీ నుంచి బయటికి తీయాలి, రిసోర్సెస్ని అందరికీ పంచిపెట్టాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ సోషల్ క్లాస్ అంటారనమాట. రైట్ పక్క తెలివన్నవాడు ఎదగాలి, ఉన్నవాడు ఎదగాలి అన్న ఐడియాలజీస్ నుంచి వస్తారన్నమాట. లెఫ్ట్ వెల్ఫేర్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రైట్ వచ్చేసి గ్రోత్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. గ్రోత్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ ది రైట్ సైడ్ ఐడియాలజీస్. ఇండియాని గవర్న్ చేయాలి అంటే దే నీడ్ టు బి అట్ సెంటర్. సెంటర్లో ఏంటంటే వెల్ఫేర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే గ్రోత్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ స్టిల్ ఐడియాలజీస్ ఎగ్జిస్ట్, పీపుల్ ఎగ్జిస్ట్, అండ్ దే హ్యావ్ అ రైట్ టు చూస్ వాట్ దే వాంట్. దిస్ ఇస్ క్యూరియస్ నిఖిల్.